ఓం నమః శివాయ. బలవంతపు మరణం మరణించిన ఈ వ్యక్తి ఆత్మ శాంతించక చనిపోయిన వారి అస్థికలను కొందరు వారి యొక్క ఆత్మ అనేది శాంతించకపోవడం జరుగుతుంది. కొంతమందిని గొంతు పిసినట్టుగా అనిపించటం, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఓం నమః శివాయ. దయ్యాలు, భూతాలు, వాటి వలన అనర్థాలు మనుషులకి ఏ విధంగా జరగనున్నాయని వివరించబోతున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనుషులకి కోరికలు పలు విధాలుగా పలు రకాలుగా ఉంటాయి. ఆ కోరికలు తీరకుండా బలవంతపు మరణం మరణించిన ఈ వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ శాంతించక చనిపోయిన వారి అస్థికలను కొందరు ఆచార ప్రకారంగా పూజా కార్యక్రమాన్ని ఉల్లంఘించడం వలన వారి యొక్క ఆత్మ అనేది శాంతించకపోవడం జరుగుతుంది. దెయ్యాలుగాను, భూతాలుగాను, దుష్టశక్తులుగాను మారి మర్రి చెట్ల కాడ, పాడుబడిన బంగళాలలో కానీ, ఇళ్లల్లో గబ్బిలాలు తిరిగే ప్రదేశాలలో, బాగా పాడై ఉన్న సమాధుల చుట్టూ చెట్లు పెరిగి మనిషి అనేవాడు సంచరించలేని ప్రదేశాలలో ఇవి ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనిషి అనేవాడు అనేక రంగాల్లోకి ముందుకి వెళ్తున్నారు. కొంతమంది దావత్ చేసుకుందామని, ఎంజాయ్గా సరదాగా తిరిగొద్దామని మనుషులు సంచరించని ప్రదేశాల్లోకి వెళ్తుంటారు. వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఒళ్ళు మరిచి గడుపుతుంటారు. అకస్మాత్తుగా శబ్దాలు రావడం, ఏదో ఒక ఆకారం వాళ్ళ కంటికి కనిపించినట్టు కనిపించడం, అక్కడ భయపడడం వలన ఆ దుష్ట శక్తులు కొంతమందిని గొంతు పిసినట్టుగా అనిపించడం, గుండెల్లో బరువుగా ఉండడం, కాళ్ళు చేతులు కదిలించలేకపోవడం, నిద్రలో ఉండగా కాలు పెట్టి గుంజినట్టుగా అనిపించడం, ఉలికి పడటం, భయపడటం. కొన్ని దుష్ట శక్తులు మనిషిని ఆకర్షించి వారిలోకి ప్రవేశించి వారి యొక్క శారీరక శక్తిని పీల్చేసి ప్రాణాపాయానికి గురి చేస్తాయి. కొన్ని పిశాచీలు మనిషి శరీరంలోకి ప్రవేశించి వాటి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మాట్లాడుతాయి, భయాందోళనలకు గురి చేస్తాయి. కొన్ని ఆత్మలు కొంతమందికి మేలు చేసేవి కూడా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తన గమనించి దగ్గరపాటులో ఉన్న రక్షాబంధన యంత్రములు కట్టే నమ్మకమైన గురువు దగ్గరకు వెళ్ళి రక్షాబంధన యంత్రములు కట్టుకొని మీ ఇష్ట దైవానికి పూజించి ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నం మీరు చేయాలి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే వీటి జోలికి వెళితే ప్రమాదానికి గురి అవడం తప్పదు. డబ్బున్నవాడు పేదవాడనే భేదం దయ్యాలకు, ఆత్మలకు ఉండదు. ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మీ పుట్టిన తేదీ, సమయం లేదా మీ పేరును బట్టి మీ యొక్క సమస్య పరిష్కార మార్గం నేను చెప్పగలను. నా చిరునామా బల్గంపేట ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా, హైదరాబాద్. ఓం నమః శివాయ నమః. ముఖ్యమంత్రి పోతున్నారు, రాష్ట్రపతికి పోతుంది. ఇంక నీ మ్యారేందో పాపయ్య అనుకొచ్చాడు. మహారాజా అప్పుడు కాదు ఇప్పుడు కాదు, చుట్టాయోగం, ద్వాపారయోగం, కలియోగం, సత్య హరిచంద్ర మహారాజు వాళ్ళ పిల్లమ్ముకొని అబద్ధమాలాక సుశానులో పోయా సొంత కొంచెం కాటుకు తప్పలేదు. భార్య చంద్రావతి నమ్మతో చెప్పి కాటుకు పెట్టక దానం ఆనాడు పుట్టిన కాని పాపని